ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి వాళ్ళ మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చట్టపరమైన రక్షణను కోరుతూ న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించనున్నారు కేటీఆర్. ఇప్పటికే రేపు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. న్యాయవాదులు లేకుండా విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఏసీబీ. ఈ నేపథ్యంలో రేపు కేటీఆర్ విచారణకు హాజరవుతారా, న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చెప్పండి, న్యాయవాదులతోటే విచారణకు హాజరవుతాను, ప్రభుత్వం పైన నమ్మకం లేదు, అధికారులపైన నమ్మకం ఉంది అని గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం చూసాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఎస్ అనుశ్రీ, అంటే మొదటి నుంచి కూడా ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇదంతా కూడా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్తే వింటారు అనేటువంటిది కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కేవలం ఆయనకు కేటీఆర్కు చట్టం న్యాయం పైన మాత్రమే నమ్మకం ఉంది కాబట్టి అయితే ఆయన ఎదుర్కోబోతున్నటువంటి ఏసీబీ విచారణ డైరెక్ట్గా అటు న్యాయవాదుల సమక్షంలోనే జరగాలి అనేటువంటిది కేటీఆర్ పట్టుబడుతున్నారు. ఎందుకంటే న్యాయవాదులు లేకపోతే అటు ఆయన కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాకుండా ఏసీబీ అధికారులు వాళ్ళ సొంత స్టేట్మెంట్ రాసుకుంటారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా పట్నం నరేందర్ రెడ్డి కేసును కూడా ఆయన కోర్టు చేస్తున్నారు. లగచర్ల రైతుల కేసులో పట్నం నరేందర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయనను విచారించినటువంటి పోలీస్ అధికారులు ఆయన చెప్పనటువంటి స్టేట్మెంట్ను అందులో రాసి కోర్టుకు చెప్పారు అనేటువంటిది ఆయన కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో అందులో భాగంగానే నేను ఒక్కరిని మాత్రమే విచారణకు వెళితే నేను చెప్పనటువంటి స్టేట్మెంట్స్ ఏసీబీ అధికారులు రాసి కోర్టుకు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ న్యాయవాదులు ఉండాలి, చట్టపరమైనటువంటి రక్షణను కోరుతున్నాను, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేస్తే తప్పేంటి, విచారణకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఆ న్యాయవాదులు ఉండాలి అనేటువంటిది ఆయన మొదటి నుంచి పట్టుబడుతున్నారు. ఫస్ట్ టైం కూడా ఏసీబీ విచారణ నోటీస్ ఇచ్చినప్పుడు ఏసీబీ ఆఫీస్ వరకు వెళ్ళారు. న్యాయవాదులను అలౌ చేయకపోయేసరికి ఎవరైతే ఆ విచారణ అధికారి ఏసీబీ అధికారి ఉంటాడో అతనికి ఆయనకు సంబంధించినటువంటి ఒక వివరణ కాపీ అతనికి అక్కడ ఇచ్చేసి వచ్చేసినటువంటి పరిస్థితి. సో మరి రేపు మరొకసారి ఏసీబీకి సంబంధించినటువంటి రావాలని విచారణ నోటీస్ ఉంది. సో ఇప్పుడు కూడా న్యాయవాదులు లేకుండానే విచారణకు రావాలని అటు ఏసీబీ నోటీసుల్లో కూడా పేర్కొంది. కానీ ఒకవైపు మరోసారి కేటీఆర్ ఈరోజు హైకోర్టు తలుపు తట్టనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని చెప్పి ఈరోజు హైకోర్టులో ఆశ్రయించనున్నారు. మరి ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజే ఆ విచారణ జరిగి మరి న్యాయవాదులను అతనికి కేటాయిస్తారా, అక్కడ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని చెప్పి ఆ కోర్టు చెప్తుందా అనేటువంటి చూడాల్సి ఉంది. మరి ఈరోజు తీర్పు ఒకవేళ ఆయనకు అనుకూలంగా రాకపోతే ఇటు మరి రేపు ఏసీబీ విచారణ ఎదుర్కోవడంలో కేటీఆర్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.